మూవీ చాలా బాగుంది. ఓవరాల్‌గా నవ్వుతూనే చూసాం మూవీ అంతా. చాలా రోజు చాలా రోజుల తర్వాత ఇలా నవ్వుతూ చూసాం మూవీ. ప్లస్ కవిత ప్రెజెన్స్ చాలా హ్యాపీగా ఉంది చూస్తూ ఉంటే. డైరెక్టర్ చాలా బాగా చేశారు. అండ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్కరి టీం వర్క్ ఇక్కడ తెలుస్తుంది క్లియర్‌గా టీం వర్క్ అని. మూవీ మాత్రం చాలా పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటుంది. అందరూ వచ్చి ఫ్యామిలీస్ తో చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూసి వస్తాను. సినిమా స్టార్టింగ్ కానించి ప్రతి ఒక్క సీన్ బోర్ కొట్టుకోకుండా పాటలు కానివ్వండి, కామెడీ కానివ్వండి, ప్రతి ఒక్క సెకండ్ బోర్ కొట్టేది ఏం ఉండదు. ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్. క్లైమాక్స్ అయితే చాలా సూపర్ గా ఉంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎలాంటి విలువైనదో దీంతో చక్కగా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ మటుకు ఒక 20 minutes మటుకు చాలా ఘోరంగా ఉంది. ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్. చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అందరూ వచ్చి చూడండి. వరకు నవ్వుతూనే ఉండొచ్చు. బాగా నవ్వుకుంటూ చాలా రోజుల తర్వాత బాగా క్లియర్ కామెడీ ఉన్న మూవీ ఇది. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కరితో కాదు, నలుగురితో 10 మందితో కూడా కలిసి నవ్వుకోవచ్చు హాల్లో. చాలా బాగుంది. ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత హాల్లో చూడదగ్గ మూవీ ఇది. అందరూ వాచ్ చేయండి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడే మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూశాను. సినిమా చాలా 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 బాగుంది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాను డైరెక్ట్ చేసినటువంటి మన లక్ష్మణ్ ఖారే గారికి నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చాలా చాలా చక్కగా నవ్వుకున్నారు. ఒక మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్. చాలా చాలా బాగుంది. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఒకసారిగా ఏంటంటే మధ్య కుటుంబంలో జరిగేటువంటి సామాన్యటువంటి చిన్న చిన్న సందర్భాలు అనేవి గుర్తొచ్చాయి. చాలా చక్కగా అందంగా తీశారు. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో మెయిన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క చిన్న చిన్న సీన్ కి కూడా ఆయన ఎంట్రీ ఇచ్చిన విషయం, ఆయన తీసిన ప్రతి ఒక్క సీన్ ని కూడా చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలావిడ వరకు ప్రతి ఒక్కరు చక్కగా ఆనందంగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తర్వాత హీరోయిన్ చాలా బాగా చేశారు. తర్వాత ఇంద్రజ గారి క్యారెక్టర్, అన్నపూర్ణ క్యారెక్టర్ చాలా బాగుంది. మ్యూజిక్ వరకు చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ పరంగా వస్తే క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఇందులో ఎన్నో ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు ఇచ్చారు డైరెక్టర్ గారు. నిజంగా చూస్తుంటే అది నవ్వొస్తుంది. ఎంత కామెడీ వస్తుందంటే అంత కామెడీ, అంత చక్కగా ఉంది. ఆ చిన్న పిల్లలు కూడా ఆ సీన్ చూసి నవ్వుకోగలరు. ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఆ సీన్ చూడగానే చక్కగా నవ్వుకోగలరు. అంత అద్భుతమైనటువంటి కామెడీ ఇచ్చారు. ఆ దాంట్లో మళ్ళీ ట్విస్టులు, కానీ క్లైమాక్స్ మాత్రం లాస్ట్ ఇది సూపర్ సార్. నిజంగా చాలా బాగుంది. క్లైమాక్స్ లో మాత్రం అసలు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లా. అసలు మేము అనుకున్నాము ఎవరు ఇచ్చారు, అసలు ఎవరిది ఏంది అని అది చెప్పండి, చేయను. అది ఎవరు ఇచ్చారు అనుకున్నాం. కానీ క్లైమాక్స్ లో మాత్రం ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కంప్లీట్ గా హ్యాపీగా నవ్వుకోవచ్చు. నా నుండి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రేపు థియేటర్కి వెళ్ళి పెద్ద సినిమాలు అది లేకుండా ఈ సినిమాను ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. చిన్న పిల్లల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి కడుపు నిండా హ్యాపీ, కడుపుగా నవ్వుతూ రావండి. You rocked it very well actually. We entertain every second of the moment, so it's really good film actually. నవ్వుకున్నారా అండి? Yeah, every second. మూవీ చాలా బాగుంది. ఇనిషియల్ డేస్ నుండి చూస్తున్నాము. ద హార్డ్ వర్క్ దే డిడ్ ఇస్ ఫ్యాబులస్. చాలా ఎంజాయ్ చేసాం మూవీ. ఫ్యామిలీస్ అందరూ ఖచ్చితంగా వచ్చి మూవీ చూడండి. యూ గైస్ విల్ లవ్ ఇట్. డైరెక్టర్ గారికి కూడా లైక్ చాలా చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ గుడ్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్, వెరీ ఎంటర్టైనింగ్, వెరీ అండ్ మంచి ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. వెరీ నైస్. Thank you. The wonderful movie, and congratulations Tabitha for becoming the producer. You made us to come to theaters and watch this movie, a hilarious blockbuster and a lot of comedy. Congratulations to the director with so many twists. Anybody expected so many twists? No, not at all. Yeah, so many twists, and
ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇంత హిలేరియస్ గా తీసి థియేటర్స్ కి రప్పించే మూవీ లాగా అనిపిస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫ్యూచర్ ప్రొడ్యూసర్, అండ్ యూ షుడ్ బికమ్ ఏ డైరెక్టర్ టు. ఐ విష్ యూ కాంపిటీషన్ తో సుకుమార్ గారు కాంపిటీషన్. మొత్తం ఫుల్ గా చక్కగా నవ్వుకున్నాం హ్యాపీగా. కంగ్రాట్స్ తబిత గారు. చాలా బాగుంది మూవీ. ఐ ఫీల్ ఇంట్లో బ్రెయిన్ పెట్టి హాయిగా వచ్చి చక్కగా నమ్ముకోవడానికి ఐ థింక్ ఇట్స్ ఎ ఫుల్ హోల్సమ్ ఎంటర్టైనర్, మస్ట్ వాచ్. సినిమా చాలా 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 బాగుంది. ఎంతసేపు కూర్చున్నామో అంతసేపు నవ్వుకున్నాము. సో ఇట్ వాస్ రియలీ రియలీ నైస్ మూవీ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా కూతురు రమ్య పసుపులేటి అండి ఈ మూవీలో యాక్ట్ చేసింది. లక్ష్మణ్ గారు నా కూతుర్ని చాలా అసలు ఎంత బాగా చూపించారంటే సూపర్ గా చూపించారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. కామెడీ అయితే అసలు అద్దర కొట్టింది. అసలు కడుపు ఉప్ప, అసలు ఎట్లా నవ్వుకున్నామంటే అక్కడ ఆ థియేటర్ లో అందరూ అసలు ఆనందంతో ఇట్లా నవ్వుతుంటే నాకు మాత్రం చాలా ఇట్లా ఫీల్ కలిగింది. చాలా బాగా తీశారు. లక్ష్మణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రావు రమేష్ గారు, అంకిత్ గారు చాలా బాగా చేశారు. ఇంద్రజ గారు కూడా చాలా బాగా చేశారు. అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు ఇది సూపర్ డూపర్ హిట్ కావాలి అని నేను కోరుకుంటే మీరందరూ కూడా పాపని బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, నేను నా ఫ్రెండ్స్ ని అడగబోతున్నాను ఎలా ఉందో మూవీ. మీకు హీస్ యశ్వంత్ అండ్ హీస్ సంపత్. హాయ్ గైస్. నచ్చిందా మూవీ? యా చాలా బాగుంది. ఎంత బాగుంది? ఎంత బాగుంది అంటే ఆన్ స్కేల్ ఆఫ్ ఎంత? 8. అతి చెయ్యకు, నిజం చెప్పు. అంటే 10 కంటే ఎక్కువ ఏం లేదా? ఎగ్జాక్ట్లీ. అంటే రావు రమేష్ గారు కానీ కామెడీ అన్ని బాగుంది. బాగున్నాయి. నేను 10 కంటే ఎక్కువ ఎందుకు లేదని అంటే మామూలుగా నీ ప్రెసెంట్ లుక్ ఉంటే ఇంకా బాగుంటుంది సినిమా. థ్యాంక్ యూ సంపత్. ఏంటి మా జెన్యూన్ రివ్యూ, మా ఫ్యాన్స్ రివ్యూ. మేము రమ్య పసుపులేటి ఫ్యాన్స్ అసోసియేషన్. నాకైతే మెయిన్ గా రావు రమేష్ గారు నచ్చారు బాగా. సెకండ్ షో ఉంటే వెళ్దాం ఉన్నాం ఇందాక. వెళ్దాం నెక్స్ట్ టైం. రేపు వెళ్దాం, ప్రీమియర్ కాకుండా రేపు సినిమా రిలీజ్ అయ్యాక వెళ్దాం. ఓకే, సో లాస్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నా? లాస్ట్ టైం ప్లీజ్ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ప్లీజ్ మస్ట్ వాచ్ మూవీ. క్లీన్ కామెడీ. ప్లీజ్ దయచేసి థియేటర్స్ కి వచ్చి చూడండి. కుమారి 21F ప్రొడ్యూసర్ గారు. హాయ్ అండి, కాంగ్రాట్స్ యూ. యాక్చువల్లీ నిన్ననే కాంగ్రాట్స్ చెప్దాం అనుకున్నాను నేను. ఇట్స్ ఫెంటాస్టిక్ అంటే ఐ కెన్ కంపేర్ దిస్ ఫిలిం టు వన్ ఫిలిం. నాకు గుర్తొచ్చిన ఫిలిం చెప్తున్నాను, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. సూపర్ సార్, సూపర్. ఎంతైతే నవ్వుకున్నామో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. బ్రహ్మానందం గారి కామెడీ కానివ్వండి, అది కానివ్వండి, ఇవాళ రావు రమేష్ గారి వాళ్ళ కొడుకుతో కానివ్వండి, ఇంద్రజ గారితో కానివ్వండి, ఈ జరిగిన కామెడీ, బయట మిగతా క్యారెక్టర్స్ తో జరిగిన కామెడీ కానీ ఆల్మోస్ట్ నాకు ఎప్పుడైతే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఎన్నిసార్లు అయితే నవ్వుకున్నాం సినిమా చూసి. మళ్ళీ ఇవాళ చూసినా కానీ దాన్ని మళ్ళీ ఒక రిఫరెన్స్ లాగానే కామెడీకి రిఫరెన్స్ లాగా చూసుకుని ప్రతి దానికి ప్రతి 5 నిమిషాల కోసం నవ్వుకుంటాం. అలాగే ఈ సినిమా కూడా అలా అనిపిస్తుంది. ట్విస్ట్ ఎంజాయ్ చేశారు. ఫెంటాస్టిక్ ట్విస్ట్. క్లైమాక్స్ ట్విస్ట్ కల్లా ఇవర్ లైక్ నాకు ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడుతా ఉన్నాము. ఆ లాస్ట్ కి ఏదైతే ఉందో అమౌంట్ ఎక్కడికి చేరాలో మళ్ళీ అక్కడ చేరి ఆ ఇద్దరికి చూసుకొని లుక్ చేసుకోవడము, ఆ షార్ట్స్ అన్ని ఫెంటాస్టిక్ గా ఉంది. సూపర్ ఫెంటాస్టిక్. కంగ్రాట్స్. చాలా చాలా వెల్ మేడ్ ఫిలిం ఆల్సో. బై ది వే షార్ట్స్ కానీ ఎగ్జాక్ట్లీ ఆ ఎమోషన్ కి ఏ షార్ట్ అయితే పడాలో, ఇంక్లూడింగ్ టెక్నికల్ గా కెమెరా మూమెంట్స్ కనబడి ఫెంటాస్టిక్. అంకిత్ పార్ట్ యాక్చువల్లీ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ 15-20 మినిట్స్ లో అప్పటిదాకా కథ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అక్కడ నుంచి రివీల్ అయ్యేది మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ లో ఉంది. సో ఫింగర్స్ క్రాస్డ్ ఈ వీకెండ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది అనుకుంటా. అండ్ గ్రేట్ జాబ్ సార్, గ్రేట్ జాబ్ సార్. చెప్పు, నేనే చెప్పాలి. నన్ను నిజంగా బాగుందని యాక్చువల్లీ నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా చాలా నచ్చింది. చాలా నవ్వి కొద్దిగా నచ్చినాయి నాకు. ఏదో చెప్పాలని చెప్పట్లే, ఏం పైసలు తీసుకుని అసలు చెప్పట్లే, ఫుల్లీ చెప్తున్నా. నిజంగా నచ్చిందన్న. నా వంతు సాయం కూడా నేను చేస్తా, ఇంకో 10 మందికి చెప్తా. అన్నీ నేనే చెప్పాలి, నువ్వు చెప్పు. వాళ్ళ రికార్డింగ్ ఆపేసారు. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది తెలుసా మీకు? వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. చాలా బాగుంది. చాలా హెల్దీ కామెడీ అని కూడా హెల్దీ లాఫ్. ఎంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఎవ్రీబడి కెన్ కమ్ సిట్ ఎంజాయ్ ద మూవీ లైక్ ఎనీథింగ్. ఒక్కళ్ళుగా నవ్వుకోవచ్చు, నలుగురు నవ్వుకోవచ్చు, 10 మంది నవ్వుకోవచ్చు. కానీ థియేటర్ లో అన్ని 100 మందితో పాటు నవ్వుతాం అనేది ఒక బిగ్ ఎక్స్పీరియన్స్. దాట్ ఐఎమ్ రియలీ ఫీలింగ్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీబడి అందరినీ కూడా థియేటర్స్ కి రమ్మని చెప్తున్నాం. థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంట్లో కూడా ఎంజాయ్ చేస్తారు, బట్ థియేటర్ లో మాత్రం ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
I enjoyed like anything, and I expect everybody to come to the theaters and enjoy it. బట్ దిస్ ఈజ్ లైక్ నా సొంత సినిమా ఇది. మా డైరెక్టర్, నాకు తెలిసిన ఫస్ట్ డైరెక్టర్ ఈయనే, నాకు తెలిసిన ఫస్ట్ యాక్టర్ ఈయనే. డైరెక్షన్ లో నేర్పించింది ఈయనే, యాక్టింగ్ నేర్పించింది ఈయనే. సో నాకు అంటే దిస్ ఇస్ లైక్ మై ఫిలిం. హోమ్ బ్యానర్ ప్రాఫిట్స్ లో నాకు షేర్స్. హిట్ బ్లాక్ బస్టర్ యూ విల్ థరోలీ ఎంజాయ్ ద ఫిలిం. హిట్ మా హీరోయిన్ చెప్పేసింది పక్క నుంచి హిట్ అని. యూ విల్ 100% లైక్ ద ఫిలిం. ప్లీజ్ గో వాచ్ ఇట్. లాఫ్ రైట్ కరెక్ట్ అన్నప్పుడు లాఫ్ రైట్. ర్యాంపేజ్ రావు రమేష్ గారు అయితే వదిలే. థ్యాంక్ యూ సో మచ్.